నమస్తే వెల్కమ్ టు దిక్సూచి. గత 14 సంవత్సరాలుగా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన బ్రహ్మాండమైన జాబ్ ప్లేస్మెంట్స్ చూపిస్తున్నటువంటి ఆతిథ్య రంగంలో అగ్రగాములను తయారు చేస్తున్న సంస్థలు పినకల్ అండ్ గ్రీన్ఫీల్డ్ కాలేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఒక విద్యావేత్త, విద్యా మనోవైజ్ఞాన శాస్త్ర నిపుణురాలు, అనలిస్ట్, లెవెల్ 4 ఇంటర్నేషనల్ ట్రైనర్ ఇన్ డీసీ సైకాలజీ అయిన శ్రీమతి శ్రీదేవి గారు పినకల్ అండ్ గ్రీన్ఫీల్డ్స్ కాలేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థల డైరెక్టర్గా ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్గనైజేషన్, మీ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి మేడం. సో పినకల్ అనేది ఇట్ ఈస్ a 14-year-old institution అండి. సో వీఆర్ యాక్చువల్లీ ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మనకి 2 డిగ్రీ కాలేజెస్, 2 జూనియర్ కాలేజెస్. సో ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 4 కాలేజెస్ అనమాట. సో పినకల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, అలాగే గ్రీన్ఫీల్డ్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అండ్ గ్రీన్ఫీల్డ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇలా మన కాలేజెస్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మీ కాలేజ్? సో పినకల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజ్, ఇవి 2 కూడా కుకట్పల్లిలో లొకేట్ అయి ఉన్నాయండి. అలాగే గ్రీన్ఫీల్డ్స్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ 2 వచ్చి అమీర్పేట్ పంజాగుట్ట ఏరియాలో లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో మనం ఈ 4 కాలేజీల్లో వీఆర్ ఆఫరింగ్ ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, అలాగే ఇంటర్మీడియట్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్, ప్లస్ బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్లో degree in hotel management that is affiliated to Usmania University. And ఇవి 2 they are affiliated to Board of Intermediate. ట్రెడిషనల్ గా 10th క్లాస్ అయిపోగానే ఎంపీసీ, బైపీసీ, సిఈసి చేస్తూ ఉంటారు. అలాంటి లెవెల్లోనే మనం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఓకే. సో ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం గమనించినట్లయితే ప్రపంచ నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో ఏర్పడిన ఉద్యోగాలని చూస్తే అవి మేనేజర్స్. దేర్ ఈజ్ లార్జెస్ట్ డిమాండ్ ఫర్ మేనేజర్స్ అనమాట. సో ఆ లెవెల్కి ఎదగాలి అనుకునే వాళ్ళు, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, అటువంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ దే కెన్ లుక్ ఎట్ దీస్ కోర్సెస్ అనమాట. ఎందుకంటే ఎంపీసీ, బైపీసీ చేస్తే మళ్ళీ అగైన్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. సరే, అందులో రాణిస్తున్న వాళ్ళు రాణిస్తున్నారు, కానీ రాణించలేనికపోతున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా అత్యధికంగా ఉన్నదన్నమాట. సో వాళ్ళ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కోర్సెస్ కోసమే ముందుకు వెళ్ళే వాళ్ళని అది మానేసి ఇక్కడ రమ్మని నేను అడ్వైస్ చేయను. కానీ ఆ స్థాయిని అందుకోలేని వాళ్ళని ఆ రాంగ్ రూట్లో వెళ్ళి టైం, ఎనర్జీ, మనీ అన్నీ వేస్ట్ చేసుకొని డిసప్పాయింట్ అవ్వడమే కాకుండా పిల్లలు చాలా స్ట్రెస్కి లోన్ అవుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ 10th క్లాస్ లెవెల్లో మ్యాథ్స్లో సరిగ్గా మార్క్స్ రాకపోయినా, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో ఇంట్రెస్ట్ లేకపోయినా తల్లిదండ్రులు చాలా దిగులు పడిపోతూ ఉంటారు. వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అని. నేనేమంటానంటే మోడర్న్ కోర్సెస్ వైపు తప్పనిసరిగా చూడాలి మనం. ఇప్పుడు ప్రతి 2.5 సెకండ్స్కి ఒక జాబ్ క్రియేట్ అవుతుంది హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో, హోటల్ ఇండస్ట్రీలో. మరి అట్లా అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు జనరేట్ అవుతున్న ఇండస్ట్రీ వైపు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్స్ అనమాట. బాగా మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రాత్రింబోళ్ళు కష్టపడి బట్టీలు కొట్టేసి పెద్ద పెద్ద పుస్తకాలు చదివేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఆడుతూ పాడుతూ సంతోషంగా కోర్స్ చేసుకోగలిగిన అవకాశం ఉంది. కాబట్టి 10th క్లాస్ స్థాయి నుంచే ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఇంటర్మీడియట్ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ వైపు కానీ తప్పకుండా చూడాలని నా అభిప్రాయం. అలాగే శ్రీదేవి గారు, ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఒక విద్యార్థి బాగా రాణించాలంటే ఎటువంటి క్వాలిటీస్, ఎటువంటి లక్షణాలు కావాలంటారు బేసిక్? హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, హోటల్ మేనేజ్మెంట్ అనగానే అదేదో వంటల కోర్సు, లేకపోతే తుడిచేసుకుని కడిగేసుకునే కోర్సు, లేకపోతే కప్పులు టీ కప్పులు కట్టరా కడిగిచ్చేస్తారని చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు. చాలా మందికి పేరెంట్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, 5 స్టార్ హోటల్ హైదరాబాద్లో కట్టాలి అంటే దాదాపుగా 1000 నుంచి 1200 కోట్లు అవుతుంది. సరదాగా ఒకరోజు మీ పిల్లలతో మీరు అక్కడ గడపాలి అంటే ఆ ఒక్కరోజు రూమ్ రెంట్ 75,000 నుంచి 1,25,000 వరకు జరుగుతుంది. ఇవన్నీ ఎందుకులే, ఒక కప్పు కాఫీ తాగొద్దామంటే 400 రూపాయలు అవుతుంది. ఇటువంటి ప్రదేశాల్లో మీ పిల్లలు మంచి స్థాయిలో ఉద్యోగంలో స్టార్ట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన విద్యార్హతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అయితే చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి. 6 నెలల కోర్సుల దగ్గర నుంచి 3 ఏళ్ళు, 5 ఏళ్ళ కోర్సుల వరకు కూడా ఉన్నాయి. 6 నెలల డిప్లొమా ప్రోగ్రామ్ ఆఫర్ చేసే వాళ్ళు కూడా మేనేజర్లు అయిపోతారంటూ పెద్ద పెద్ద ఆశలు చూపడం సహజంగా జరుగుతుంది. సో నేనేమంటానంటే, మంచి స్థాయికి ఎదగాలి అంటే ఒక 2 years ఇంటర్మీడియట్, ఒక 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, టోటల్ 5 years మీ పిల్లలకి మీరు తీసి పక్కన పెట్టుకుంటే ఒక బంగారు భవిష్యత్తును రెడీ చేసుకునే వాళ్ళు అవుతారు. రెండో మరి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, చేరబోయే కాలేజ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి ఉన్న పర్మిషన్స్ ఏంటి, దానికి ఉన్న సంస్థాగత ఒప్పందాలు ఏంటి, గతంలో వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, దీని ప్రమాణాలు ఏంటి, ప్రూఫ్స్ ఏంటి అన్నది వెరిఫై చేసుకుని మనం జాయిన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అని. రైట్ మేడం. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, భాను తిరుపతి నుంచి. భాను గారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, మాట్లాడండి. శ్రీదేవి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి భాను. మేడం, మా తమ్ముడు ఎంపీసీ చదివాడు. ఓకే. ఇప్పుడు హోటల్ మేనేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్.
దానికి కన్సెషన్ అంటే ఫీజు విషయాలు ఏమన్నా ఫీజు ఎట్లా ఏమి అని చెప్పగలరా మేడం? హాస్టల్ అక్కడ దాని గురించి ఏమన్నా చెప్పగలరా? ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఏ గ్రూప్తో అయినా బైపీసీ, ఎంపీసీ, సిఈసీ ఏ గ్రూప్తో అయినా హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ లాంటి ఒక మోడర్న్ కోర్స్లో, ఒక గ్లామరస్ కోర్స్లో మీ తమ్ముడు బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏం చదవడానికి లేదు, ఆడుకోవచ్చు, పడుకోవచ్చు, ముదిరిపోయి 30-35 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా రావచ్చు, ఇలాంటి అపోహల నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. ఇట్స్ అ హైలీ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా కాలేజ్కి 85-90% అటెండెన్స్, మాకు పెనకల్లో కానీ గ్రీన్ ఫీల్డ్స్లో కానీ అటెండెన్స్ చాలా కంపల్సరీ. చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుంది. రెగ్యులర్గా కాలేజ్కి రావాలి, కష్టపడి చదువుకోవాలి. 3 సంవత్సరాలు దాదాపు 30 సబ్జెక్టు చదవడం జరుగుతుంది. 20 సంవత్సరాల వయసులో ఒక మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ కేడర్కి ఎదుగుతున్నారు అంటే దానికి తగిన గుణాలు అన్నీ కూడా పిల్లల్లో మనం జనరేట్ చేయిందే ఆ టైప్ ఆఫ్ ఉద్యోగాలు రావండి. కేవలం హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరినంత మాత్రాన ఉద్యోగాలు ప్లేట్లో పెట్టి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ కోర్సుకి ఆ హార్డ్ వర్క్ చేయడానికి రెడీ అయ్యి మా దగ్గరికి రావాలి. ప్లస్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఫీజు 68,000, సెకండ్ ఇయర్ 69, థర్డ్ ఇయర్ వచ్చి 70,000 ఫీజుగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో దాదాపు 15,000 రూపాయలు అడిషనల్ ఖర్చు అవుతుందండి ఫర్ యూనిఫామ్స్ అని, బుక్స్ అని, కిచెన్ కిట్స్ అని, ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఈ ఫీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఆ డిస్కౌంట్స్ ఇట్లాంటివన్నీ నేను బిలీవ్ చేయనమ్మా. నా దగ్గర మా ఇన్స్టిట్యూషన్స్లో వీ ఫాలో వన్ థింగ్, ఖచ్చితమైన క్వాలిటీ ఇస్తాము, ఖచ్చితమైన ఫీజు తీసుకుంటాము. డిస్కౌంట్స్ ఇలాంటివన్నీ ఇది ప్రోడక్ట్ మార్కెటింగ్ కాదండి. పలానా తారీఖులో జబ్బులు చేస్తే పలానా డిస్కౌంట్ ఇస్తాము, ఇది తీసుకుంటే అది డిస్కౌంట్, ఇలాంటివన్నీ కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు ఒకటే అన్నారండి, విశ్వవిద్యాలయాలు భారతదేశంలో మోడర్న్ టెంపుల్స్ అన్నారు. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే దేవాలయాలుగా చూడాలి మనం. కాబట్టి ఇక్కడ డిస్కౌంట్లు, రేట్లు కాదండి. మన పిల్లల భవిష్యత్తు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి సరైన కేర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళని అటు ఇటు, ఆ వయస్సు అట్లాంటిది, ఫోకస్ తప్పిపోకుండా, మనసు అటు ఇటు చెదరకుండా జాగ్రత్తగా కాపాడి మంచి ప్రొఫెషన్లో ముందుకు తీసుకెళ్లడం వల్ల మనం పెనకిల్లో కానీ గ్రీన్ ఫీల్డ్స్లో కానీ ఒక గ్రేట్ స్టాండర్డ్ నెలకొల్పాము. ఇప్పటికీ దాన్ని అలా ఫాలో అవుతూనే ఉన్నాము. మేబీ బికాస్ వీఆర్ ఫ్రమ్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్. 2 సంస్థలకి కూడా అనుగుణంగా ఒక 3వ సంస్థ మనకి ప్రేరణ అనే ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ మేము రన్ చేస్తామండి. ఇట్స్ ఎ ఇన్స్టిట్యూట్ ఫర్ సైకియాట్రీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనమాట. సో పిల్లలు ఆల్వేస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 90% మార్కులు వచ్చాయి, ఇంజనీరింగ్కి వెళ్తే బెటరా, హోటల్ మేనేజ్మెంట్కి వెళ్తే బెటరా అని కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు యూ కెన్ గో ఫర్ సైకలాజికల్ అసెస్మెంట్. దాని గురించి మరింత డీటెయిల్గా మాట్లాడదాం. మరో కాల్ రవితేజ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. రవితేజ గారు మాట్లాడండి. హలో అండి, నమస్కారం. చెప్పమ్మా రవి. నేను రీసెంట్ గా మొన్నే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్స్ రాశాను. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది నాకు. కావాల్సింది ఏంటంటే ఒకవేళ మనం చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి ఓన్లీ ఇండియాలో ఉంటాయా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయా, అండ్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అని డౌట్. రవితేజ, ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలమ్మా, నువ్వే కాదు స్టూడెంట్స్ అందరు కూడా చాలా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనకు వచ్చే ప్యాకేజ్, మనకు వచ్చే ప్లేస్మెంట్స్కి ముందుగా మీరు డిసైడ్ చేసుకోవాల్సింది మీరు పెట్టే ఎఫర్ట్. మీరు ఎంత ఎఫర్ట్ పెడతారు, కెరియర్ని, జీవితాన్ని, ఎదగాలి అనే కోరికని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది మీకు ఏ లెవెల్లో జాబ్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. మీరు కనుక మేనేజ్మెంట్ ట్రైనీ కింద మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. అది 18,000 to 22,000 స్టైఫండ్ ఉంటుంది మీకు. తర్వాత అప్ టు 25,000 వరకు శాలరీ తోటి మీరు స్టార్ట్ అవుతారు. ఫస్ట్ జాబ్ ప్లేస్మెంట్స్ అలా ఉంటాయి. ఆ లెవెల్లో, ఆ స్థాయికి మీరు నిలబడలేక ఏదైనా అర్హత లోపం కారణంగా కొంచెం కింద లెవెల్లో స్టార్ట్ అయ్యారనుకోండి, హోటల్ ఆపరేషన్ ట్రైనీగా స్టార్ట్ అవుతారు. మినిమం స్టైఫండ్ వచ్చి 11,000 to 15,000 రూపీస్ వరకు ఉంటుంది. దాని తర్వాత మీరు మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్ ట్రై చేసుకుని ముందుకు వెళ్తారు. అంటే మంచి ప్రతిభ కనబర్చిన వాళ్ళు 3 ఏళ్ల చదువు అవ్వగానే 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాతే, అంటే మ్యాక్స్ 5 ఏళ్ల లోపల వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్స్ అయిపోతారు. ఆ ప్రతిభ ఆ లెవెల్కి చేరుకోలేని వాళ్ళు సెకండ్ లెవెల్, అంటే 7 to 8 ఇయర్స్లో దే విల్ బికమ్ మేనేజర్స్ అనమాట. ఒకటమ్మా, జాబ్స్ అనేవి మనకి ఇండియాలో కూడా అంటీన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. హైదరాబాద్ మీరు తీసుకున్నట్లయితే వరల్డ్ క్లాస్ హోటల్స్ అన్ని మనకి హైదరాబాద్లో ఉన్నాయి. మినిమం 2 to 3 ఇయర్స్ హైదరాబాద్లో ఒక 5 స్టార్ కేటగిరీ హోటల్లో జాబ్ చేసిన వాళ్ళకి అబ్రాడ్లో ప్లేస్మెంట్ అనేది ఎవరూ రికమెండ్ చేయక్కర్లేదు, ఎవరు ముందుకు తీసుకెళ్ళక్కర్లేదు, ఏ కన్సల్టెంట్ అక్కర్లేదు. యూ సింప్లీ గెట్ ఇట్ ఆన్లైన్ అనమాట. కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఫ్రమ్ పినకిల్ ఆర్ అబ్రాడ్. వీ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమినీ గ్రూప్ అండి. మీరు కంట్రీ చెప్పండి, కంట్రీలో మా వాళ్ళ అడ్రస్లు, మా వాళ్ళు ఎక్కడ పని చేస్తారో మేము డేటా ఇవ్వగలం, వాళ్ళతో కల్పించగలం అని. రైట్ మేడం. మరో కాలర్ విజయవాడ నుంచి అరవింద్ లైన్లో ఉన్నారు. అరవింద్ గారు మాట్లాడండి. నమస్తే అండి. ఇప్పుడు 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసినాక ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది?
అమ్మ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నీకు మోస్ట్ ఇంపార్టెంట్. 3 yearsలోనే హార్డ్ వర్క్ అనేది ఒకప్పుడు చాలా ప్రామినెంట్ వర్డ్ అండి. ఇప్పుడు స్మార్ట్ వర్క్. చదివి జుట్టు తెల్లగయ్యి 2 పళ్ళు ఊడేంత వరకు చదవడానికి ఎవరు పిల్లలు ఇష్టపడడం లేదు. త్వరగా చదువుకుని లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనేది టుడే ఈజ్ మోడర్న్ ఇది అనమాట థింకింగ్ ప్రాసెస్ అది. సో 3 years తర్వాత నువ్వు వెంటనే జాబ్ చేసుకోవాలి అనుకుంటే పెనికల్లో కనుక మీకు ప్లేస్మెంట్ పెనికల్లో కనుక చదివినట్లయితే ఖచ్చితంగా మినిమం 3 job గ్యారంటీ మనం ఇస్తున్నామండి. సౌత్ ఇండియాలో more than 100 star హోటల్స్తో టైప్ ఉన్న ఏకైక సంస్థ పినకల్ అండ్ గ్రీన్ ఫీల్డ్స్ అని మేము గర్వంగా చెప్పగలము. గత 9 ఏళ్లుగా వీ హ్యావ్ గివెన్ 100% ప్లేస్మెంట్ అండ్ గత 4 ఏళ్లుగా ప్రతి స్టూడెంట్కి 3 jobs ఇచ్చినటువంటి గ్రేట్నెస్ ఓన్లీ పినకల్కే ఉంది. ఈ ఇయర్ క్యాంపస్ సెలక్షన్స్లో కూడా ఓబ్రాయిస్ లాంటి పెద్ద హోటల్కి 7 ఇచ్చినటువంటి ఏకైక సంస్థ పినకల్. సో మా ప్లేస్మెంట్స్ మా ట్రైనింగ్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్. డెఫినెట్. వంశీ నర్సరావుపేట నుంచి లైన్లో ఉన్నారు. వంశీ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. సార్ నాది ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను. దానికి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, డ్యూరేషన్ ఎంత? 3 years డిగ్రీ డ్యూరేషన్ ఉంటుందమ్మా. ద కోర్స్ ఇన్ పెనకల్ కానీ గ్రీన్ ఫీల్డ్స్ కానీ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ నెలాఖరులో మాకు యూనివర్సిటీ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి. యూనివర్సిటీ ఇన్స్పెక్షన్స్ జరిగిన తర్వాత ఫార్మల్గా డేట్ ఇస్తారు ఫర్ అడ్మిషన్ ప్రాసెస్ టు బిగిన్. అయితే ఈ లోపల మేము అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మీరు కాలేజ్కి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ మీ ప్రతిభనే ఆధారంగా ఉంటుంది. మీరు ఎల్ఎల్బి చదివితే ఒక లాయర్ అవుతారు, లేకపోతే ఎంబీబీఎస్ చదివితే ఒక డాక్టర్ అవుతారు. కానీ పెనకల్లో కానీ గ్రీన్ ఫీల్డ్స్లో కానీ మీరు హోటల్ మేనేజ్మెంట్ చదివినప్పుడు దాదాపు 23 రంగాల్లో ఉద్యోగానికి అర్హత పొందుతారు. సో నాట్ ఓన్లీ స్టార్ కేటగిరీ హోటల్స్, హాస్పిటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్స్, ఎయిర్లైనర్స్, క్రూయిజ్ లైనర్స్, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంటుందన్నమాట. మీ ప్రతిభని ఆధారంగా చేసుకుని మీ పర్సనాలిటీకి, మీ ఆలోచన విధానానికి, మీ 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 కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి ఎట్లాంటిది సూట్ అవుతుంది అని దాన్ని బట్టి మనం ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మళ్ళీ చెప్తున్నాను, పెనకల్లో కానీ గ్రీన్ ఫీల్డ్స్లో కానీ ఈ అడ్మిషన్ తీసుకోవడము అంటే హార్డ్ వర్క్ చేయడానికి ప్రిపేర్ అవ్వాలి, స్ట్రిక్ట్ డిసిప్లిన్కి ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి, క్వాలిటీ లర్నర్షిప్ చూపించడానికి కూడా రెడీ అయి ఉండాలన్నమాట. రైట్ మేడం, ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు, సో మీరు ఒక సైకాలజిస్ట్ అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్, మీరు ఒక సైకాలజిస్ట్గా ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళని? ఇప్పుడు మన 2 సంస్థలకి అనుబంధ సంస్థగా ఒక 3వ సంస్థ మనం నడపడం జరుగుతుందండి. ఈ 4 కాలేజీలకి అనుబంధంగా వీఆర్ హ్యావింగ్ ప్రేరణ ఫర్ గ్లోరియస్ లైఫ్ అని వీఆర్ రన్నింగ్ ఏ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఫర్ సైకియాట్రీ నీడ్స్, ఫర్ సైకోథెరపీ అండ్ ఆల్సో ఫర్ కెరియర్ గైడెన్స్ అనమాట. సో పిల్లల్లో కెరియర్కి సంబంధించిన కన్ఫ్యూజన్ ఉన్నా మేము క్లియర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి టెస్ట్ చేసి ఏ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు అన్నది చెప్పడం జరుగుతుంది. మేము హోటల్ మేనేజ్మెంట్ నడుపుతున్నాం కాబట్టి రండి హోటల్ మేనేజ్మెంటే చేరండి అని చెప్పే అంత స్వార్థపరమైన చింతన మాకు లేదండి. పిల్లలు రైట్ఫుల్గా ఏ కెరియర్కి సూటబుల్లో అది మనం చెప్పడం జరుగుతుంది. అలాగే పిల్లల్లో కనుక కలిగే స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇతరత్ర ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా పిల్లలకి వీ హ్యావ్ ఇన్ హౌస్ కౌన్సిలర్స్ అండి. అలాగే అవుట్ సైడ్ బయట వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. మ్యారేజ్ కౌన్సిలింగ్ అయితేనేంటి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయితేనేంటి, స్ట్రెస్కి, యాంగ్జైటీకి అన్ని రకాల కౌన్సిలింగ్ ఇవ్వడం. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉండడం మూలాన ఎవ్రీ ఇయర్ కూడా మేము ఏం చేస్తామంటే పిల్లల్ని మోటివేట్ చేయడానికి, వాళ్ళని స్ట్రాంగ్గా ఇన్స్పైర్ చేయడానికి, ఎటువంటి డైవర్షన్స్ రాకుండా ఉండడానికి త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళకి ట్రైనింగ్స్ అండ్ సెమినార్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్గా లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్స్టిల్ చేయడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ అయితేనేంటి ఏ కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఒకరోజు చేసి ఒకరోజు వదిలేకుండా 3 సంవత్సరాలు బాగా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ రుద్దేస్తాము. దానికి బాగా ప్రిపేర్ అయ్యి మా దగ్గరికి రావాలి. ఎందుకంటే ఎంతమందో మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు తినక తల్లిదండ్రులు అప్పులు చేసి లక్షల రూపాయల ఫీజులు కట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆశలకి రూపం కల్పించడమే మా ధ్యేయం అనమాట. శ్రీనివాస్ పటాన్చెరు నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్. హలో మేడం, చెప్పండి. మా అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఓకే. హోటల్ చేయాలని అనుకుంటున్నాం. మరి మాకు ఎలా ఉంటుంది? మరి మధ్యతరగతి కుటుంబాలు
ఇలా ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నాం అండి. మీరు చూడండి, ఇది ప్రొఫెషనల్ కోర్స్ కింద రికగ్నైజ్డ్ కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు మాలాంటి ప్రొఫెషనల్ కాలేజెస్లో పెనకల్లో కానీ గ్రీన్ ఫీల్డ్స్లో కానీ మీరు సీట్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మీరు ఎడ్యుకేషన్ లోన్ అవైల్ చేసుకోవచ్చండి. ఎనీ షెడ్యూల్డ్ బ్యాంక్, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్స్ కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి. దాదాపు 70% ఫీజుని మీరు లోన్ కింద మీరు పొందవచ్చు, అవైల్ చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళకి కూడా సంవత్సరానికి 35,000 దాకా స్కాలర్షిప్ ఫెసిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ ఆ వార్షిక ఆదాయం 1,00,000 కంటే తక్కువ ఉండాలి. ఆ విధంగా మీకు ఆదాయం సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ ఉన్నప్పుడు మీరు ఆ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు. కాకపోతే నేను ఒక విషయం చెప్తానండి, మా దగ్గర పెనకిల్లో కానీ గ్రీన్ ఫీల్డ్స్లో కానీ కష్టపడి సప్పో చేసిన పిల్లల్ని రేపు పొద్దున ఒక మార్గంలో పెట్టగలము అనే ధైర్యంగా పేరెంట్స్ ఉండొచ్చండి. ఆ విధమైనటువంటి కేర్ పినకల్ ఆల్వేస్ ఇస్తూ వచ్చింది, గ్రీన్ ఫీల్డ్స్ ఆల్వేస్ ఇస్తూ వచ్చింది. ఈ రోజు కూడా మేము ఆ విషయం గట్టిగా చెప్పగలం అన్నమాట. రైట్ మేడం. విజయవాడ నుంచి కార్తిక్ లైన్లో ఉన్నారు. కార్తిక్ మాట్లాడండి. మ్యామ్, నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను. ఓకే. నేను మాస్టర్స్ చేయాలనుకున్నాను హోటల్ మేనేజ్మెంట్ లో. మాస్టర్స్ ఉంటే డ్యూరేషన్ ఎన్ని రోజులు? చూడమ్మా, hotel management is a professional program like engineering or medicine or any other professional program. ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో డైరెక్ట్గా మీరు వెళ్ళి పీజీ ప్రోగ్రామ్ చేయలేరు. కొన్ని యూనివర్సిటీస్లో డిస్టెన్స్ మోడ్ లో పీజీలో పీజీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అవి మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశమే లేదు. సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఆల్రెడీ చేసిన హోటల్ ఫీల్డ్లో మీకు మంచి ప్లేస్మెంట్ కావాలి, మంచి స్థాయి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మళ్ళీ ఒక 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసుకుని తర్వాత you can go for an MBA in hospitality and tourism. That would be more suitable for you, provided your age is less than 25 years. మీరు 25 years కంటే ఏజ్ తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. మోర్ దెన్ 25 అయితే జాబ్ చాలా అవసరం అయితే 1 year 1.5 year డిప్లొమాస్ ఉంటాయి, అది ఫైండ్ అవుట్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. రైట్ మేడం. రేపల్లి నుంచి మౌలాలి గారు లైన్లో ఉన్నారు. మౌలాలి గారు మాట్లాడండి. ఓకే సార్, చెప్పండి. మేడం గారు, గుడ్ ఈవినింగ్. మేడం గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం గారు, ఈ రోజుల్లో మీరు చెప్తున్న పద్ధతులను బట్టి చూస్తుంటే, మౌలాలి గారు దయచేసి మీరు డైరెక్ట్ మాట్లాడండి. మీ టీవీని మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ మాట్లాడండి ప్లీజ్. మేడం గారు, చదువు కొనుక్కునే పరిస్థితి చెప్తున్నారు మీరు. కొంచెం పూర్ ఫ్యామిలీస్ కూడా అవకాశం ఉండేలా. మౌలాలి గారు, మీ ప్రశ్నకి నేను ఒక జవాబు చెప్తానండి. మీరు ఒక కోర్సు చేసేటప్పుడు, అది కూడా హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సు చేసేటప్పుడు, ఈ కోర్సుకి 5 ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. నిత్యం ప్రాక్టికల్స్ జరుగుతూనే ఉంటాయి. ఒక ఇంజనీరింగ్కి, ఒక మెడికల్ సీట్కి ఎంత స్కాలర్షిప్ ఉందో ఈ కోర్సు కూడా అంతే స్కాలర్షిప్ ఉంది. ఈరోజు 5 నుంచి 20 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగం లేదు. మేము అడిగే ఫీజు కేవలం ఇవేవో సీట్లు అమ్మడానికి కోసం పెట్టినటువంటి ఫీ స్ట్రక్చర్ కాదు. ఇంత ఖర్చు మాకు ఉంటుంది. ఒక కాంటినెంటల్ వెజిటబుల్ తీసుకుంటే మీకు 1500 నుంచి 2000 రూపాయల వరకు పర్ కేజీ ఉండే వెజిటబుల్స్ ఉన్నాయి. సో ఇవి ప్రాక్టికల్ ఎక్స్పెన్సెస్ మాకు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సింది ఏంటి అంటే, పిల్లలకి మేము ప్రామిస్ చేసిన భవిష్యత్తు ఇస్తున్నామా లేదా, వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తున్నామా లేదా. హోటల్ మేనేజ్మెంట్ పినకిల్లో కానీ గ్రీన్ ఫీల్డ్స్లో కానీ చదివిస్తున్నారంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, మీ పిల్లలకి మేము వాల్యూస్ నేర్పిస్తున్నాం, ఇండివిజువల్స్గా ఫస్ట్ తయారు చేస్తున్నాం. దాని తర్వాత వాళ్ళకి కెరియర్ గురించినటువంటి అవగాహన కల్పిస్తున్నాం. ఇంత వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలన్నా, అద్భుతమైన మేధాశక్తి కలిగినటువంటి స్టాఫ్ని మెయింటైన్ చేయాలన్నా కొంత ఫండ్ మాకు అవసరం అండి. కాబట్టి లోగా మనం ఈ ప్రోగ్రామ్ అసలు చేయలేము. హోటల్ మేనేజ్మెంట్ మాత్రము ఖర్చుతో కూడుకున్న విషయమే. అందుకనే బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి మీకు లోన్ ఇవ్వడానికి, గవర్నమెంట్ ముందుకు వస్తుంది మీకు స్కాలర్షిప్ ఇవ్వడానికి. వేరే బీఎస్సీ, బీఏ, బీకామ్కి మీకు 6,000 7,000కి మించి స్కాలర్షిప్ లేదు. ఏ బ్యాంకు మీకు చదువుకోవడానికి లోన్ ఇవ్వదు. మరి ఈ కోర్స్కే వస్తుంది ఎందుకు అంటే, ఈ విధమైనటువంటి ఖర్చు ఆ కోర్సులో ఉంటుంది. కాబట్టి ఒక లాంగ్వేజ్ ల్యాబ్ మెయింటైన్ చేయాలన్నా, ఒక ప్రొడక్షన్ ల్యాబ్ మెయింటైన్ చేయాలన్నా, ఒక సర్వీస్ ల్యాబ్ మెయింటైన్ చేయాలి అన్నా, వీటన్నిటికీ ఖర్చులతో కూడిన వ్యవహారం అండి. కాబట్టి తప్పదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మీ పిల్లలకి మేము భవిష్యత్తు ఇస్తున్నామా లేదా. సో ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటిదే ఈ హోటల్ మేనేజ్మెంట్ కూడా కొన్ని విధాలుగా మీరు కంపేర్ చేస్తే ఇట్స్ బెటర్ దెన్ దట్. గుడ్. అలాగే మేడం, మీ దగ్గరికి స్టూడెంట్స్ చాలామంది వస్తుంటారు. అందరికీ ఒకే ఏరియాలో స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగుండొచ్చు. కొంతమంది ఇప్పుడు ఎన్ని రకాలు ఉంటాయి అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్లో? ఫుడ్ అండ్ బెవరేజ్, తర్వాత హౌస్ కీపింగ్. హోటల్ రంగం ఎలా ఉంటుందంటేనండి, ఇట్స్ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్ అనమాట. అండ్ మేము నడిపే కాలేజెస్ అన్నీ కూడా దే ఆర్ కాంప్రిహెన్సివ్ కాలేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కాబట్టి కేవలం కుకరీ మీదనో లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయము. ఆల్ 4 డిపార్ట్మెంట్స్ మీద, అంటే ఫ్రంట్ ఆఫీస్, సర్వీస్, హౌస్ కీపింగ్ అండ్ ఫుడ్ అండ్
బెవరేజ్ ప్రొడక్షన్ అన్ని డిపార్ట్మెంట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. పిల్లల అభిరుచిని బట్టి, వాళ్ళ అర్హతల్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి మనం ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ప్లేస్మెంట్. 4 డిపార్ట్మెంట్లు చదువుతారు, వాళ్ళకి నచ్చిన దాంట్లో ప్లేస్మెంట్ తీసుకుంటారు. రైట్ మేడం. దావణగిరి నుంచి నరేష్ లైన్లో ఉన్నారు. నరేష్ గారు మాట్లాడండి. హలో మ్యామ్. హలో చెప్పండి నరేష్. మ్యామ్, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఎంటెక్ చేస్తే బాగుంటుందా లేకపోతే హోటల్ సైడ్ ఎంబీఏ చేస్తే బాగుంటుందా? ఎందుకమ్మా, యువర్ ఇన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, కష్టపడి 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివావు కదా, వై డోంట్ యు గో ఇన్ ద సేమ్ ఫీల్డ్? మళ్ళీ ఇప్పుడు డైవర్షన్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే ఇట్ ఈస్ అనదర్ 5 years. సో వేస్ట్ ఆఫ్ I wouldn't suggest that. I wouldn't suggest. అలాగే మేడం, అమ్మాయిలకి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎలా ఉంటుంది? స్టాండర్డ్ క్వశ్చన్. ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా మన స్టేట్లో అమ్మాయిలు ఈ కోర్సులోకి పెద్దగా రావట్లేదు. ఆ మాట నేను ఒప్పుకోను. ఎందుకు అంటే మీరు పెనికల్లో చూసినా, గ్రీన్ ఫీల్డ్స్లో చూసినా అత్యధిక సంఖ్యలో ఆడపిల్లలు చదువుతున్న కాలేజీలు మావి. మేబీ బికాస్ డైరెక్టర్ కూడా ఒక ఉమెన్ అవ్వడం కారణం అవుతుండొచ్చు, ఐ డోంట్ నో. బట్ మా దగ్గర మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ విత్ us. అండ్ గర్ల్స్కి ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ సూటబుల్ కోర్స్ అండి. మంచి సూక్ష్మ దృష్టి, కార్యం, ఆ పని మీద ఒక కాన్సన్ట్రేషన్, ఒక ఎస్థెటిక్ సెన్స్, సిన్సియారిటీ, ఆనెస్టీ, ఇవన్నీ ఆడపిల్లలకి దే ఆర్ న్యాచురల్ అనమాట. అది వాళ్ళ ప్రవృత్తిని వాళ్ళు వృత్తిగా ఎంచుకున్నప్పుడు చాలా బాగా రాణించగలరు. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా కోర్సుల్లో కాకుండా ఈ కోర్సుల్లో ఆడపిల్లలకి మగపిల్లల కంటే ఎక్కువ జీతాలు ఇస్తారు, ఎక్కువ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. చాలా మన బిడ్డల్ని మనం ఇంట్లో చూసుకున్న దానికంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు హోటల్లో వెళ్ళొచ్చండి, హాస్పిటల్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు, లేదా ఏవియేషన్ సైడ్లో వెళ్ళొచ్చు, ఎయిర్లైనర్స్కి వెళ్ళొచ్చు. సో ఇన్ని రంగాలు ఉన్నాయి కాబట్టి ఈ రంగాల్లో ఎందులో వీళ్ళు చూస్ చేసుకుంటే అందులో వెళ్ళిపోవచ్చు అనమాట. హోటల్లోనే అయితే ఫ్రంట్ ఆఫీస్లో చాలా ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటారు, హౌస్ కీపింగ్లో చాలా మంది ఆడపిల్లలు ఉంటారు. ఈ మధ్యకాలంలో గమనిస్తే షెఫ్స్గా కూడా చాలా మంది ఆడపిల్లలు ముందుకు వస్తున్నారు. అండ్ యాక్చువల్గా కూడా చూస్తే కాదేది రంగం అనర్హం ఆడపిల్లల అభిరుచికి, వాళ్ళ అర్హతలకి. కాబట్టి అన్ని రంగాల్లో వాళ్ళు బాగా రాణించగలరు. హోటల్ రంగం మరి ముఖ్యంగా బాగా రాణించగలరు. సో వైల్ డూయింగ్ ద కోర్స్ చేస్తూ ఉండగానే వీళ్ళకి పార్ట్ టైం జాబ్స్ లాంటివి కానీ లేదంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అండి. ఫస్ట్ ఇయర్లో అయితే సంవత్సరానికి 9 సబ్జెక్టులు చదవాలి, 5 ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పెనికల్లో కానీ గ్రీన్ ఫీల్డ్స్లో కానీ తీసుకున్నప్పుడు నేను ఇంతకిందే చెప్పాను, లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ రుద్దేస్తాము. అది కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు. వి ఫాలో ఏ డీసీ మోడల్ ఆఫ్ టీచింగ్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ అన్లాక్ ద హీరో ఇన్ యూ అని ఒక యూనిక్ సైకలాజికల్ కాన్సెప్ట్ ఫాలో అవుతాము. దీంట్లో ప్రతి విద్యార్థిలోని ప్రతిభని బయటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తామన్నమాట. కాబట్టి వీళ్ళకి ఇంత రెగ్యులర్గా ఇంత రిగరస్గా ట్రైనింగ్ చేసేటప్పుడు మళ్ళీ సాయంత్రం పూట జాబ్ చేస్తాము, సండే జాబ్ చేస్తాము అంటే అది కష్టం అండి, జరగదు. ఎందుకు అంటే పార్ట్ టైం జాబ్ చేస్తే 4-5 గంటలు వాళ్ళు అలసిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్కి రావాలి. సంవత్సరంలో 3 సార్లు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, అప్గ్రేడేషన్ ఇవి ఉంటాయి, కాన్స్టెంట్ ఇవాల్యుయేషన్ ప్రోగ్రామ్ జరిగిపోతూ ఉంటుంది, ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. మధ్యలో అది ఇది అంటే 2 పడవలు 2 దిక్కుల్లో పోయే వాటిలో 2 కాళ్ళు పెట్టి మనకి రిజల్ట్ కావాలంటే కొంతమంది ఆఫర్ చేస్తున్నారు ఆన్ జాబ్ ట్రైనింగ్. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉంటుందండి, ఖచ్చితంగా 6 months చేయాలి. దానికి ఈ ఇయర్ కూడా పెనికల్ అండ్ గ్రీన్ ఫీల్డ్స్ కలిపి 23 5-star కేటగిరీ హోటల్ సౌత్ ఇండియాలో మనం స్టూడెంట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బెస్ట్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ బై అస్. సో దానికి కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఏంటి. ఇప్పుడు నేనేమంటానంటే అందుకనే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా పెద్ద 5-star డీలక్స్ అండ్ హోటల్స్లో ఏమవుతుందంటే ఎంపానల్మెంట్ జరుగుతుంది. కొన్ని స్పెసిఫిక్ కాలేజెస్కి మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తారు. మరి అటువంటి ప్రెస్టీజియస్ సంస్థలన్నిటితో కూడా మనం ఎంపానల్ అయ్యి ఉండడం మూలాన దాదాపు 100 హోటల్స్ తోటి మనకి లెటర్ ఆఫ్ అసోసియేషన్ ఇప్పటివరకు మనం తీసుకోవడం జరిగింది. సో ఇటువంటి కాలేజెస్ని చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి ట్రైనింగ్లోనే వాళ్ళ జాబ్ సెటిల్ అయిపోతుంది అన్నమాట. సో మీ విద్యార్థులను ఎక్కువగా ఏ సంస్థలకు పంపిస్తూ ఉంటారు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అన్ని సంస్థలలో మీరు ఏ 5-star కేటగిరీ హోటల్ మీరు పేరు చెప్పినా మినిమం 10 to 15 పెనికల్ అండ్ గ్రీన్ ఫీల్డ్ స్టూడెంట్స్ ఉన్నారండి. అలాగే మనం హాస్పిటల్ సైడ్ ఇవ్వడం జరిగింది, అలాగే ఏవియేషన్ సైడ్ గ్రౌండ్ సపోర్ట్లో కూడా ఇచ్చాము,
ఆన్ ద ఫ్లైట్ జాబ్స్ కూడా ఇచ్చాము. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్లో మన పిల్లలు పనిచేస్తున్నారు, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. అండ్ అబ్రాడ్ చూసుకుంటే మీరు వరల్డ్ కంట్రీ ఏ కంట్రీ తీసుకున్నా మీరు కాలేజ్కి వచ్చినప్పుడు, అందుకనే నేనేం చెప్తానంటే హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ ఎప్పుడు కూడా వెబ్సైట్లు చూసి ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసి డిసైడ్ చేసుకోకూడదు. ఖచ్చితంగా కాలేజ్కి రావాలి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాలి, వెల్ ట్రైన్డ్ మా స్టాఫ్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి, గత 5 సంవత్సరాలుగా మా పిల్లలు ఎక్కడున్నారు అన్న వివరాలు తెలుసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్ అడ్రస్లతో సహా తీసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాక డెసిషన్ తీసుకోవాలన్నమాట. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. సో ఆల్ డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద కాలేజ్ అండి. సో ప్యాకేజెస్ ఎలా ఉంటున్నాయి మేడం? మినిమం 18 to 25 వరకు ఉంటుందండి స్టార్టింగ్ ప్యాకేజ్. అంటే ఇప్పుడు మీరు హోటల్లోనే అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ సైడ్ వెళ్ళారనుకోండి, మినిమం 25 నుంచే స్టార్ట్ అయిపోతారు. హోటల్లోనే ఫ్రంట్ ఆఫీస్ సైడ్ వెళ్ళారనుకోండి, మళ్ళీ అది మీరు మేనేజ్మెంట్ ట్రైనింగ్గా వెళ్తే 18 ఉంటుంది, లేకపోతే 12 to 13 హెచ్ఓటీస్కి ఉంటుంది, ఎంట్రీ లెవెల్లో వెళ్తే 10 వరకు ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ మన ప్రతిభని ఆధారపడి జాబ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కమర్షియల్గా వచ్చిన వాళ్ళందరికీ లక్షల్లో జీతాలు వచ్చేస్తాయి, వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అనడం కరెక్ట్ కాదు. ఎవరి ప్రతిభని బట్టి వాళ్ళకి వస్తూ ఉంటుంది, ఎవరు చూస్ చేసుకునే రంగాన్ని బట్టి వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఏవియేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు, రీటైల్ రంగం పైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు, హాస్పిటల్లోనే కావాలి, ఆడపిల్లలు చాలామంది హాస్పిటలే కావాలని అడుగుతారు, ఆ రంగంలో వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు. ఇట్స్ లైక్ దాట్. సో యాజ్ ఆఫ్ నౌ 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చాలా మంది స్టూడెంట్స్కి క్లారిటీ లేదు సో ఎటువైపు వెళ్ళాలని. సో యాజ్ ఎ సైకాలజిస్ట్ మీరు ఏమి అడ్వైస్ ఇస్తారు పిల్లలకి? 10th తర్వాత ఇమీడియట్గా జాయిన్ అయితే బెటర్ అంటారా, రెల్స్ ఇంటర్ తర్వాత జాయిన్ అయినా కూడా పర్లేదు అంటారా? నేను పేరెంట్స్ అందరికీ ఒక అపీల్ చేయదలుచుకున్నానండి. మనుషులందరికీ అదే 400 గ్రాముల బ్రెయిన్ ఉంటుంది. సో ఒకళ్ళు తెలివైన వాళ్ళు, ఒకళ్ళు తెలివిలేని వాళ్ళు, ఒకళ్ళు మందబుద్ధి మొద్దు అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూషన్ ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మా ప్రేరణ ద్వారా మీరు యూ కెన్ టేక్ కెరియర్ గైడెన్స్, పూర్తి అసెస్మెంట్ మీరు చేయించుకోవచ్చు. అండ్ తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు ఈ కోర్స్ బాగుంటుందా, ఇంకో కోర్స్ బాగుంటుందా, ఎందులో వేస్తే మన పిల్లలు బాగాలి. అలాగే పిల్లల్లో కూడా లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్స్ అండ్ రైట్ బ్రెయిన్ డామినెన్స్ అని ఉంటుంది. దాన్ని బట్టి కూడా కొంతమంది టెక్నాలజీ సైడ్ బాగా ప్రతిభ కనిపించగలిగితే, ఇంకొంతమందికి మంచి పర్సనాలిటీ ఉంటుంది, మంచి వాగ్ధాటి ఉంటుంది, నలుగురిలో కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దే ఆర్ బార్న్ లీడర్స్. ఆ లీడర్స్ని ఐడెంటిఫై చేసి ఇటువంటి మేనేజ్మెంట్ కోర్సెస్లో వేస్తే ఏమవుతుందంటే చాలా త్వరగా సెటిల్ అయిపోతారు. అండ్ ఇవన్నీ కూడా 10th క్లాస్లోనే డెసిషన్ తీసుకోవాలి. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంటర్లో మ్యాథ్స్ చదివితే ఫ్యూచర్ బాగుంటుంది. దిస్ ఇస్ రాంగ్. మీరు డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ అనుకుంటే ఇంటర్ నుంచే రండి. ఇంటర్ టూరిజం మేనేజ్మెంట్ కానీ, ఇంటర్ హోటల్ మేనేజ్మెంట్ కానీ తీసుకుంటే డిగ్రీ చాలా హ్యాపీగా ఉంటుంది, మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అండ్ మంచి గ్రోత్ ఇందులో పాసిబుల్ అనమాట. సో మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ ఆఫర్ చేసే, వై ఓన్లీ యువర్ ఇన్స్టిట్యూట్? డెఫినెట్గా అవర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ అని గట్టిగా చెప్పగలను, ఎందుకంటే వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సిటీ అని చాలా గర్వంగా చెప్పగలమండి. యాజ్ ఎ టోల్డ్ వీ హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అండ్ రినౌండ్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. ఈ పిచ్చి పిచ్చి వేషాలు, మానసిక వికారాలు, ఈ వేషాలు ఇవన్నీ మా దగ్గర నడవు. చాలా సింపుల్గా, చాలా స్ట్రిక్ట్గా వెళ్తుంది కాలేజ్. అండ్ మంచి అటెండెన్స్ పర్సంటేజెస్ మెయింటైన్ చేసి బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు పిల్లలకి మనం క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం వాళ్ళకి సర్టిఫికేషన్ చేయిస్తున్నాము ఫర్ బీయింగ్ ఆంట్రప్రనర్స్. ఎవరైతే ఉద్యోగాల మీద ఆధారపడకుండా 10 మందికి ఉద్యోగాలు కల్పించగలిగేటటువంటి శక్తిమంతులు మానసికంగా ఉన్నారో వాళ్ళకి మనము గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి నుంచి మనం వాళ్ళకి సర్టిఫికేషన్ చేయడం అయితేనేంటి, బ్యాంక్ లింకేజ్ ఇప్పించడం అయితేనేంటి, హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇవ్వడం అయితేనేంటి, ఆంట్రప్రినర్స్ అయ్యే వాళ్ళకి సైట్ సెలెక్షన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ అప్రూవల్ వరకు ప్రతి ఒక్కరికి కాలేజ్ సపోర్ట్ చేస్తారండి. అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటే చదువుకోవడం కోసం ఎస్పెషలీ ఏ కంట్రీ, ఏ కోర్సు, ఎంత ఖర్చు అవుతుంది, ఏ బ్యాంకు, ఎంత లోను, ఏం పత్రాలు తెచ్చుకోవాలి, అన్ని వివరాలు కాలేజీలో ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి గారు, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి చాలా డీటెయిల్స్ అందించారు. సో ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.